ఒక రాజు వాడి జీవితకాలం మొత్తంలో మహా అయితే ఎంతమంది అమ్మాయిల్ని బట్టలు లేకుండా చూసుంటాడు? 100, 1000, సరే మరీ కరుణాకుడికైతే ఒక 10,000 మంది అమ్మాయిల్ని చూసుంటాడు. అండ్ వాళ్ళు కూడా సూపర్గా ఉండి ఎందుకంటే రాజు కదా, ఆ మాత్రం లేకపోతే ఎట్టా? అదే ఇప్పుడు చూసుకుంటే ఒక 8th క్లాస్ పిల్లోడు ఆ రాజు జీవితకాలం మొత్తంలో చూసిన అందం కన్నా వీడే ఎక్కువ మంది అమ్మాయిల్ని బట్టలు లేకుండా చూసుంటాడు. జాపనీస్, రష్యన్, అమెరికన్, ఫ్రెంచ్, ఆఖరికి ఆఫ్రికన్, అబ్బో ఇలా డిఫరెంట్ కంట్రీస్ అమ్మాయిల్ని బట్టలు లేకుండా చూసే ఉంటాడు. వాళ్ళు సెక్స్ చేసుకునే వీడియోస్ వీడు ఇంట్లో కూర్చునే వీడి ఫోన్లో చూసేస్తున్నాడు. ఈ వీడియోస్నే పాన్ అని అంటారు. అండ్ అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా పాన్ చూస్తారు. ఈ పాన్ చూసి మాస్టర్బేట్ చేసుకున్నాక మేఘాల్లో తేలుతున్నట్టు సమ్మగా హాయిగా ఉంటుంది. ఇంతవరకు మనందరికీ తెలిసిందే, కానీ ఈ పాన్ వల్ల మన జీవితాలు సంక నాకిపోతాయన్న విషయం మీకు తెలీదు. ఏముందిలేరా బై, పానే కదా అని చెప్పి లైట్ తీసుకో మాకు. లిటరల్గా చెప్తున్నాను, మందు సిగరెట్ల కన్నా ఈ పాన్ అనేది చాలా 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 డేంజరస్. ఇండియాలో ఎక్కువగా పాన్ చూసే ఏజ్ గ్రూప్ ఏంటో తెలుసా? 13 to 24, అంటే 8th క్లాస్ నుంచే పాన్ చూడటం మొదలు పెడుతున్నారు అనమాట. పాన్ వల్ల ఓన్లీ 1 అడ్వాంటేజ్ ఉంది, అదే సెక్స్ ఎడ్యుకేషన్. ఏం చేయాలో ఎలా చేయాలో మ్యాక్సిమం పాన్ చూసే నేర్చుకుంటున్నారు. సెక్స్ గురించి మన స్కూల్లో ఎవరు చెప్పలేదు, ఇంట్లో పేరెంట్స్ చెప్పరు, ఫ్రెండ్స్ గారిని అడిగితే వాడికే తెలియదు, ఇంకా మనకేం చెప్తారు. సో పాన్ చూసి లాస్ట్కి తెలుసుకుంటాం అనమాట. పాన్ చూశాక ఓ సెక్స్ అంటే ఇదా, ఇలా చేయాలా అని నేర్చుకుంటాం. నేను సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటున్నానంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళకి పెళ్ళయ్యి 10 years అయింది, కానీ వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు అనమాట. సో చెక్ చేయించుకుందామని చెప్పి హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ హస్బెండ్ చాలా సీరియస్గా, సార్ మాకు ఎలా అయినా పిల్లలు కావాలా, ఏదో ఒకటి చేయండి అని డాక్టర్ని అడిగాడు. ఆ డాక్టరు టెస్ట్లన్నీ చేశాడు, కానీ రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చాయి. ఏందబ్బా రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చాయి కానీ వీళ్ళకేమో పిల్లలు పుట్టట్లేదు అని ఆ డాక్టర్ జుట్టు పీక్కుంటున్నాడు. లాస్ట్కి ఆ డాక్టరు ఆ హస్బెండ్తో పర్సనల్గా మాట్లాడదాం అని చెప్పి పక్కకి తీసుకెళ్ళాడు. పక్కకి తీసుకెళ్ళి, కాదరా అబ్బాయి మ్యాటర్ ఏంటి, అసలు బెడ్ మీద ఏం చేస్తున్నావు అని అడిగాడు అనమాట. ఆ హస్బెండ్ చెప్పిన మాటలు వినగానే ఆ డాక్టర్కి తల్లోండి 2 పిచ్చుకలు ఎరినాయి అనమాట. అంటే మైండ్ పోయింది వాడికి. ఆ హస్బెండ్ వాళ్ళ వైఫ్ బొడ్డు ఉంటుంది చూడు, బొడ్డు అదే బెల్లి బటను, అక్కడ సెక్స్ చేస్తున్నాడంట. అదన్నమాట విషయం. ఇలాంటి దేడిది మగ్గాలు కూడా ఉంటారు. ఫైనల్ గా ఆ డాక్టరు అక్కడ కాదురా బాబు, వెజినాల్ ఇన్సర్ట్ చేయాలని చెప్పి వాడికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి పంపించాడు అనమాట. నెక్స్ట్ 3 months లో వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యింది. సో అందరు హ్యాపీ అనమాట. సో నేను అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్ అని అంటున్నా అనమాట. దీని మీద ఫుల్ ఎక్స్ప్లెనేషన్ తో వీడియో కావాలంటే కామెంట్లో చెప్పండి. ఆ వీడియోలో సెక్సువల్ డిసీజెస్ గురించి, కాండమ్స్ ఎలా వాడాలి, పీరియడ్స్ గురించి, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి, వీటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. మీకు కావాలో లేదో కామెంట్లో చెప్పండి. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ పాయింట్. అదే పాన్ చూడటం వల్ల సెక్స్ ఎలా చేయాలో మనకు తెలుస్తుంది, అదొక్కటి మాత్రమే అడ్వాంటేజ్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ వీడియోస్లో చూపించేదే సెక్స్ అని నమ్మేస్తున్నారు. ఆ వీడియోస్ అనేవి కంప్లీట్లీ ఫేక్. ఆ వీడియోస్లో వాళ్ళు గంటలు సెక్స్ చేస్తూనే ఉంటారు. యాక్చువల్గా అదంతా ఫేక్. వాళ్ళు రీటేకులు చేస్తారు, ఎడిటింగులు చేస్తారు, అలా గంటలు చేసినట్టు చూపిస్తారు. ఒక నార్మల్ యావరేజ్ పర్సన్ 15 to 20 minutes మాత్రమే సెక్స్ చేయగలడు. అంతకన్నా ఎక్కువసేపు వాడు చేశాడంటే వాడు సూపర్ హీరోనే, వాడికి క్లాప్స్ కొట్టేయచ్చు అనమాట. ఇంకొకటి, ఆ వీడియోస్లో అబ్బాయిల యొక్క పీనస్ అనేది ఎప్పుడు ఎరక్షన్లోనే ఉంటుంది. ఎరక్షన్ అంటే గట్టిగా పుల్లలాగా నుంచుని ఉంటుంది అనమాట. అలా ఉండడానికి వాళ్ళు టాబ్లెట్స్ వాడతారు, డ్రగ్స్ తీసుకుంటారు, ఇంకా వాళ్ళ పెనిస్కి డైరెక్ట్గా ఇంజెక్షన్స్ చేసుకుంటారు. నువ్వు కూడా వాళ్ళలాగే నాది కూడా అంతసేపు స్ట్రైట్గా ఉండాలని చెప్పి అడ్డమైనవన్నీ వాడినావు అనుకో, నీకు 40 years వచ్చిన తర్వాత అది పనిచేయదు. అప్పుడు ఎంత ట్రై చేసినా కష్టమే. కొంతమంది వయాగ్రాని వాడతారు, అది డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే వాడండి, లేకపోతే చాలా ఆగమవుతారు. జాగ్రత్త, ఇంకా మీ ఇష్టం. ఇంకొకటి, సౌండ్స్. ఆ వీడియోలో అమ్మాయిలు చాలా గట్టిగా అరుస్తారు. ఈజీగా ఒక 2-3 kilometers వినపడిపోద్ది. యాక్చువల్గా ఆ సౌండ్స్ అన్నీ ఫేక్. వాళ్ళు కావాలని అంత గట్టిగా అరుస్తారు. నిజానికి సెక్స్ చేసుకునేటప్పుడు అంత సౌండ్ ఏం రాదు. సౌండ్ వచ్చిద్ది కానీ అంత రాదు, కొంచెం వచ్చిద్ది. ఇంకొకటి, ఇది మాత్రం స్పెషల్గా అమ్మాయిలకే చెప్తున్నాను, ఆ వీడియోలో చూపించినట్టు అందరు అబ్బాయిల పెనిస్ అంత పెద్దగా ఉండవు. వాళ్ళు సర్జరీలు చేయించుకుంటారు. పెనిస్ ఎన్లార్జ్మెంట్ సర్జరీస్ అని కొన్ని ఉంటాయి, అవి చేయించుకుంటారు. వాళ్ళల్లో చాలా మంది ఆఫ్రికన్స్ ఉంటారు. వాళ్ళు నార్మల్గా చూస్తేనే దున్నపోతుల్లాగా ఉంటారు. వాళ్ళ జెనెటిక్స్ మన ఇండియన్ జెనెటిక్స్ అనేవి వేరుగా ఉంటాయి. పెనిస్ పెద్దగా ఉంటేనే సెక్సువల్ లైఫ్ బాగుంటుంది అనే భ్రమలో నుంచి బయటికి రండి. సైజ్ డజంట్ మ్యాటర్. మన ఇండియన్స్కి చాలా మంచి నార్మల్ సైజ్ ఉంటుంది. సో మీ బాయ్ ఫ్రెండ్స్ని ఆర్ హస్బెండ్ని పెనిస్ చిన్నగా ఉందని చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేయమాకండి. ఉన్న ఇంట్రెస్ట్ దొబ్బిద్ది. ఇట్స్ గుడ్ ద వే ఇట్ ఈస్. ఇప్పుడు వై పాన్ ఈజ్ డేంజరస్.
పాన్ ఎందుకంత డేంజరస్ అనేది చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పాన్ చూసి ఇదే రియల్ సెక్స్ అని చెప్పి నమ్మేస్తారు. వాళ్ళు వీడియోస్లో ఎలా చేస్తారో సేమ్ అలానే మన పార్ట్నర్తో చేద్దామని చెప్పి అనుకుంటారు. బట్ మన పార్ట్నర్కి అలా చేయటం ఇష్టం లేదేమో, షీఈ్ నాట్ కంఫర్టబుల్ ఏమో. టేక్ సమ్ టైమ్, ఎక్స్ప్లెయిన్ హర్, అండర్స్టాండ్ ఈచ్ అదర్, రెస్పెక్ట్ ఈచ్ అదర్, దెన్ టేక్ ఇట్ స్లోలీ. అలా కాదని పెళ్ళైన ఫస్ట్ నైట్లోనే అన్నీ చేసేస్తా, ఫస్ట్ డేట్లోనే అన్నీ చేసేస్తా అని కంగారు పడ్డావనుకో సంసారం సంకనాకిపోద్ది. నీకు నచ్చినట్టు తను చేయట్లేదని మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. నీ పార్ట్నర్స్కి నీ మీద ఉన్న నమ్మకం పోతుంది. సో వీడియోస్లో చూపించిందే సెక్స్ అని ఎక్కడ రాసిలేదు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. ఎవరి స్టైల్ వాళ్ళదే. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఎలా ఉంటాయి, సిస్టర్తో అని మదర్తో అని ఇలా చాలా చాలా చండాలంగా ఉంటాయి. రోడ్డు మీద అమ్మాయికి డబ్బులు ఇచ్చి సెక్స్కి ఒప్పించాను, ఇలా చాలా రోతగా ఉంటాయి ఆ వీడియోస్. ఆ వీడియోస్ చూశాక మనం కూడా అలా చేయాలనే ఒక టాక్సిక్ థాట్స్ మన మైండ్లోకి వస్తాయి. ఒకవేళ నువ్వు నిజంగానే ఒక రోడ్డు మీద అమ్మాయి దగ్గరికి వెళ్ళి అలా డబ్బులు ఇస్తా అని చెప్పి అన్నావనుకో చెప్పుతో కొట్టిద్ది. ఇంకా పక్కన ఉన్న వాళ్ళు కూడా వచ్చి నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు. నిన్ను జైల్లో పెట్టి ఆ కేసులు ఈ కేసులు పెడతానే ఉంటారు. జీవితం సంకనాకిపోద్ది. నెక్స్ట్, చాలామంది ఎక్కువగా పాన్కి ఎడిక్ట్ అవుతారు. అలా సంవత్సరాలు చూసి ఎడిక్ట్ అవుతారు. నువ్వు ఎడిక్ట్ అయ్యే కొద్దీ నీకు ఆ వీడియోస్లో నుంచి వచ్చే మజా అనేది సరిపోదన్నమాట. యు నీడ్ మోర్ అండ్ మోర్. ఇంకా దారుణమైన వీడియోలు చూడటం మొదలు పెడతావు. ఆర్టిఫిషియల్ సెక్స్కి అలవాటు అవుతావు. తర్వాత నిజంగానే నీ ముందు ఒక అమ్మాయిని పెట్టినా కూడా నీకు ఎలాంటి ఫీలింగ్స్ రావు. మళ్ళీ ఆ వీడియోస్ చూస్తేనే నీకు మూడ్ వచ్చిద్ది. అలా సంవత్సరాలు పాన్ చూసి లాస్ట్గా ఒకరోజు పెళ్లి చేసుకుంటావు. ఆఖరికి వైఫ్ కళ్ళ ముందు ఉన్నా కూడా ఏం చేయలేవు. రియల్ వరల్డ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. లాస్ట్ అండ్ ఫైనల్, క్రైమ్. రేపులు చేసే ప్రతి ఒక్కరిని ఇంట్రాగేషన్ చేస్తే ఏం తెలిసిందో తెలుసా? సార్, నేను ఎక్కువగా పాన్ చూస్తాను, వాళ్ళలాగే నేను కూడా చేస్తే బాగుంటుంది అనుకుని ఈ రేప్ చేసిన సార్ అని అన్నారు. ఎక్కువగా పాన్ చూడటం వల్ల మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్రైమ్స్ అవుతున్నాయి. తప్పు చేయకముందు మనల్ని మనం కాపాడుకోవచ్చు. బట్ వన్స్ నువ్వు తప్పు చేశాక మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. సరే భయ్యా, పాన్ ఎంత డేంజరస్సో మాకు అర్థమైంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నేను పాన్ చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను అని అంటావా? స్లోగా పాన్ చూడటం తగ్గి డైలీ చూసేవాడివి వీక్లీ వన్స్ చూడు, వీక్లీ వన్స్ చూసేవాడివి మంత్లీ వన్స్ చూడు. ఇంకొకటి, ట్రై టు కంట్రోల్ యువర్ బ్రెయిన్. నీ బ్రెయిన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయి. ఎక్సర్సైజ్ చెయ్యి, జిమ్కి వెళ్ళు, మెడిటేషన్ చెయ్యి. ఏ పని పాట లేకుండా ఖాళీగా లేజీగా ఉండమాకు. ఎప్పుడు ఏదో పని చేస్తానే ఉండు. నువ్వు ఖాళీగా ఉన్నావంటే ఆ థాట్స్ వస్తాయి. నీ బాడీని లేజీగా ఉంచకు. ఆ థాట్స్ నీలో రాకుండా చూసుకో. ఒకవేళ వచ్చినా ఎప్పుడో ఒకసారి చూడు, అంతేగాని ఎడిక్ట్ అవ్వమాకు. కాదన్నా నా వల్ల కావట్లేదు, నేను ఆగలేకపోతున్నాను అని అంటావా? గట్టిగా డబ్బులు సంపాదించు, పెళ్లి చేసుకో. అప్పుడు తెలిసిద్ది నీకు ఈ ఫిజికల్ హ్యాపీనెస్ అంతా టెంపరీ అయ్యారా, మనం మెంటల్ హ్యాపీనెస్సే చాలా బెటరు అని చెప్పి తెలుసుకుంటావు మెల్లమెల్లగా. శుభ్రంగా బాగా చదువుకో, డబ్బులు సంపాదించు, అమ్మ నాన్నలు బాగా చూసుకో. అప్పుడు నీకు హీరో లాంటి అబ్బాయి కానీ హీరోయిన్ లాంటి అమ్మాయి కానీ నీ పార్ట్నర్గా వస్తారు. వెయిట్ చేయి, తొందరపడకు, కకృతి పడకు. ప్రతి దానికి టైం వస్తుంది, కంగారు అడమాకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.